ఎవరైనా ఆపగలరా? ఒరే ఇంట్లోకి రారా అంటే ఈ వీధి నాదే అంటాడు. అందరూ వింటారా అంటే నేనెవడికి భయపడాలి అంటాడు. నేను ఎవడికి భయపడాలి? అది కాదురా, పక్క రమ్మని వాడిని చూసుకుంటానంటాడు. వీడికి ఎంత ధైర్యం ఎక్కడదని అనుకుంటాం మనం కదా. ఇంత ధైర్యం ఎక్కడిది? ఉండవు. అంటే ఆ మత్తులో ఉన్నప్పుడు ఆ మాటలు చూడండి, తెలుగు భాషతో పాటు ఇంగ్లీష్ మాట్లాడుతుంటాడు. అరే మనకు బుర్ర పాడైపోద్ది. ఏంటి ఈ ఇంగ్లీష్ ఎక్కడిది అంటాడు. ఇంగ్లీష్ కాదు, అన్ని భాషలు వచ్చి అంటాడు. లోపలికైతే రాడు. చైర్ నడి రోడ్డు మీద వేసుకుంటాడు. ఆ కుక్కలను చూస్తే ఏమంటాడు తెలుసా? రా అంటుంటాడు. ఏం చేయాలి విన్ని? ఏం అర్థం కాదు. మీసాలు తిప్పుతుంటాడు, తొడగొడుతుంటాడు. ఇదిగో షర్టు పైకి అంటుంటాడు. ఎంతమంది వస్తారో రండ్రా అంటుంటాడు. ఎంతో ఏగలేమురా, ఈ రాత్రి ఎలా గడుస్తుంది అనుకోగానే ఏదో ఒక టైంలో వచ్చి ఇంట్లో పడుకోండి, లేకపోతే వీధిలోనే పడుకుంటాడు. మీరు గమనించండి, తెల్లవారు లేవగానే మాట ముచ్చట ఉంటుంది. మళ్ళా ఏమైపోయింది ఇప్పుడు? ఏమండి 4 గంటలకు లేచి రెడీ అవుతా అంటాడండి. ఎందుకు? రాత్రి చేసిన హంగామాకి ఈ పక్కోడు ఆ పక్కోడు ఏమని విని ఇప్పుడు పిలిచి నన్ను ఎక్కడ అడుగుతాడేమో అని ఇక భయం భయం, గుబులు గుబులు గుబులు. అప్పుడు భార్య అంటుంటది, ఎందుకు పోతున్నావు? ఆగు, రాత్రి ఏదో అన్నావు కదా, అందరూ మాట్లాడతారట, ఆగు. ఏమన్నాడే, నేనేమన్నానే అంటుంటాడు. అయ్యో నిన్ను రాత్రి మాట్లాడినప్పుడు లేనిది ఇప్పుడే వచ్చిందా నీకు? సైకిల్ అడబెట్టు, బండి అక్కడ పెట్టు, తాళం తీసుకుంటే నాకు తెలియదు, నేనే మాట్లాడాను, భయం 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 అంటుంటాడు. భార్య ఎప్పుడు బాత్రూంలోకి వెళ్తుందని చూస్తుంటాడు. ఎందుకు? బండి వేసుకొని వెళ్ళిపోవడానికి, అంతే. ఇంకా అంటే తెల్లవారేసరికి మత్తు దిగేసరికి ఏమనిపించింది? రాత్రి నేనేం మాట్లాడాను, ఏం చేశానని ఏదో ఒక లీలగా గుర్తొచ్చేసరికి సిగ్గనిపిస్తుందండి. వాళ్ళకి సిగ్గనిపిస్తుందండి. చూసారా? సిగ్గనిపించి ఎవరు లేవక ముందుపై వెళ్ళిపోతారు. ఎవరు లేవక మునిపే. రాత్రి ధైర్యంగా మాట్లాడిన వాడికి మత్తు దిగిపోగానే సిగ్గుపడుతున్నాడు. చూసారా? పాపం మనిషికి సిగ్గును కలిగిస్తుంది. ప్రేమన వారలారా, ఆయన్నెవరూ అడగట్లేదు, కానీ నా అంతరాత్మకు నేను ఒక సమాధానం చెప్పుకోవాలి కదా. సరే, చచ్చిపోతే నేనేమైపోతాను అన్న భయం నన్ను వెంటాడుతుంది. చూసారా? పాపము చేసేటప్పుడు ధైర్యాన్ని ఇస్తుంటుంది. వీడు చేయట్లేదా, వాడు చేయట్లేదా, నేను ఒక్కరినే తీసుకుంటున్నా, వీడు తాగట్లేదా, వాడు తాగట్లేదా, వీడు మంచోడా, వాడు మంచోడా. కానీ చచ్చిపోయే ముందు మాత్రం ఎవ్వరు జ్ఞాపకం రారు. అప్పుడు ఏమనిపిస్తుందంటే, నేను చచ్చిపోతే ఏమైపోతాను అన్న భయం స్టార్ట్ అవుతుంది. ప్రియమైన వారలారా, మీరు ఆలోచించండి. మనిషికి ఏం కావాలండి ఈ భూమి మీద? జానెడు పొట్టకు ఒక పిడికెడు మెతుకులు లోపలేస్తే చాలు. 6 అడుగుల ఆకారానికి 5.5 మీటర్ల బట్టలు వేస్తే చాలు. దేనికోసమేనా? మనిషి ఆరాట పడతా అంటాడు, డబ్బు అంటాడు, ఇదంటాడు, అదంటాడు. ఏముంది ఈ లోకంలో? ఇక్కడ ఆనందంగా లేనప్పుడు ఈ చేతిలో ఎన్నుంటే ఏం లాభం? ఈ గుండెల్లో ఆనందం లేనప్పుడు కళ్ళ ముందు ఎన్ని బిల్డింగులు ఉంటే ఏం లాభం? ఎన్ని ఎకరాలుంటే ఏం లాభం? మీరు ఆలోచించండి.